హాయ్ అండి. వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్. ఎప్పుడు చూసినా మీరు షాపింగ్ మాల్‌లో షాపింగే చూశారు గదా! నా వ్లాగ్స్‌లో. అయితే ఈ రోజొచ్చేసి కాస్త డిఫరెంట్‌గా లోకల్ మార్కెట్‌లో హోల్‌సేల్ శారీ షాప్‌కొచ్చానండి. పదండి. ఇక్కడ నేను చూస్తున్న శారీస్ మాత్రం అండర్ 2000 అండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మీకు చూయిస్తాను. అలాగే ముందు ముందు మాట్లాడతాను. ఓకేనా? పదండి. ఇవి వచ్చేసి పార్టీ వేర్ అన్నమాట. ఇవి చూస్తున్నాను. అలాగే నాకు ఈ మధ్య ఎందుకో కలంకారీ బూత్ అనేది పట్టుకుందనమాట. దెయ్యం పట్టుకున్నట్లు. అయితే కలంకారీ ప్రింట్స్ అంటే నాకు చాలా నచ్చాయి. అయితే అవే దగ్గరుండి చూస్తున్నాను. ఈ మధ్యలో కలంకారీ ప్రింట్స్ కూడా ట్రెండ్‌లో ఉన్నాయి. అలాగే ఈ చీర చూస్తున్నారు గదా! దీన్నేమో ఫ్యాబ్రిక్ అంటారు. నేను మర్చిపోయాను. సారీ ఏమనుకోద్దు. అయితే ఈ సారీ మాత్రం చాలా ట్రెండ్‌లో ఉంది. ఓకేనా? దీనికొచ్చేసి లేస్ గూడా యాడ్ చేసిందుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాస్తంత స్టిఫ్ లాగానే ఉంది. కాకపోతే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి గ్రే కలర్ ప్లస్ గోల్డెన్ బార్డర్‌తో చాలా బాగుంది. దీని ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్, లైట్ వెయిట్ అన్నమాట. చాలా బాగుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ చూస్తున్నాను. ఇది గూడా చాలా లైట్ వెయిట్ అండి. కలర్ కాంబినేషన్ గూడా చాలా బాగుంది. ఫంక్షన్స్‌కి అలా ఏసుకోవచ్చు. బ్లౌజ్ అనేది కాస్త డిఫరెంట్‌గా గూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఓకేనా? అందులో అదే శారీ ప్యాటర్న్‌లో కొన్ని కలర్స్ ఉన్నాయి. అదే చూయిస్తున్నాడు అతను. నేను చూస్తున్నాను. ఓకేనా? నాకైతే శారీస్ అనేవి చాలా చాలా నచ్చాయి. కొన్ని మాత్రం అయితే చాలా నచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోల్డెన్‌లో ఉంది గదా! అది బాగుంది. ఇప్పుడొచ్చేసి వైన్ కలర్‌లో ఉందన్నమాట. అది నేను ఇప్పుడు ఓపెన్ చేయలేదు. తర్వాత ఓపెన్ చేయించి చూయిస్తాను మీకు. అది గూడా చాలా బాగుంది. ఓకేనా? ఇక్కడ ఈ బ్లూ కలర్‌లో గూడా ఇది గూడా చాలా బాగుంది. ఇవి వచ్చేసి ఫంక్షన్స్‌కి అలా అటెండ్ అయ్యేటప్పుడు ఇలాంటి శారీస్ అనేవి చాలా బాగా కనబడతాయి. ఓకేనా? ఇట్లా చూస్తున్నారు కదా! మల్టీ కలర్స్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఈ బ్లూ కలర్‌ది కూడా బాగుంది. ఓకేనా? అయితే ఈ చీర అనేది నాకెందుకో కాస్త నచ్చింది. అయితే ఓపెన్ చేసి చూయించమని చెప్పాను అతనికి. అయితే ఓపెన్ చేసి చూయిస్తున్నాడు ఈ శారీ అనేది. ఇది చూశాను. కలర్ చాలా బాగుంది. నాకు కలర్ కూడా నచ్చింది. దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్‌లో ఉందన్నమాట. అయితే చూస్తున్నారు కదా! ఇలా వస్తుందన్నమాట ఓవరాల్ ప్యాటర్న్ వచ్చేసి. కాకపోతే నాకొక చిన్న డౌట్ అండి. ఎందుకంటే ఇది ఓల్డ్ ప్యాటర్నా? ట్రెండీగా నడుస్తుందా? అన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను ఇంతకు ముందే ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి నేను చూశాను. చూస్తున్నారు గదా! చీర అయితే చాలా బాగా కనబడుతుందండి. ఈ కలర్ గూడా నాకు చాలా బాగా సెట్ అయితుంది నా పైనైతే. కాకపోతే ఏంటంటే ఇది ఎందుకో నాకంత ట్రెండీగా అనిపించట్లేదు. ఓల్డ్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. కలర్ వైస్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ చాలా నచ్చింది. ఇదైతే చాలా లైట్ వెయిట్ శారీ అండి. మమ్మీ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ కట్టుకోవడానికి కూడా చాలా ఈజీ. కాకపోతే ఎందుకో నాకు ఇది కూడా అంతగా ట్రెండీగా అనిపించట్లేదు. ఇదైతే చాలా ట్రెడిషనల్‌గా ఎళ్తుంది. ఎందుకంటే ఫంక్షన్స్‌కి అలాగా బాగుంటుంది. కాకపోతే స్టైలిష్‌గా, ఫ్యాషనబుల్‌గా అయితే నాకు అనిపించలేదు. ఓకేనా? మా ఆయన గూడా అదే జెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుంది. దీని బార్డర్ గూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వైస్ అయితే బిల్కులే డౌట్ లేదండి. మీరు పర్చేజ్ జేసుకోవచ్చు. కాకపోతే నాకు ఈ ప్యాటర్న్ గూడా ట్రెండీగా అనిపించట్లేదు. ఇక్కడున్న కలెక్షన్స్ అన్నిట్లోనూ కొన్ని మాత్రమే నాకు ట్రెండీగా అనిపించాయి. మిగతావన్నీ మాత్రం ట్రెండీగా అనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదో నాకైతే తెలీదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మాత్రం ట్రెండింగ్‌లోనే ఉంది. మీరు చూసారు కదా! ఈ మీకు యూట్యూబ్‌లో గానివ్వండి, ఇన్‌స్టాలో గానివ్వండి చాలా రీల్స్ చూసే ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ ఇది గూడా ట్రెండింగ్‌లోనే ఉందండి. చూస్తున్నారు కదా! కట్ వర్క్‌తో చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ అనేది కాస్తంత స్టిఫ్‌గా ఉంటుంది అనిపిచ్చింది నాకు. ఓకేనా? కలర్ వైస్ చాలా బాగుంది. సీక్వెన్స్ టైప్‌లో చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా? ఇది తీసుకోవచ్చు అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ట్రై చేసి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను చూసిన ప్యాటర్న్‌లోనే ఇందులో కలర్స్ అన్నమాట. ఈ కలర్ గూడా చాలా బాగుంది. ఇందులోనే ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు కలర్ పిస్తా కలర్ అనుకుంటా. ఈ సేమ్ ప్యాటర్నే కాకపోతే కలర్ డిఫరెంట్ అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు కాటన్ సారీస్ గూడా చూయించమన్నాను. అవి గూడా చూయించాడతను. ఇదొచ్చేసి సీక్వెన్స్ నేను ఫస్ట్ పర్పల్ వైన్ కలర్ చూయించాను గదా! దాంట్లో ప్యాటర్న్ అన్నమాట. ఇది గూడా వైన్ కలర్‌లోనే ఇంకో డిఫరెంట్ అన్నమాట. అదే ప్యాటర్న్. కాకపోతే నాకు ఇవన్నీ ఎందుకో ట్రెండీగా అనిపించట్లేదండి. హానెస్ట్‌గా చెప్తున్నాను. ఓకేనా? నేను ఫస్ట్ టైమ్ లోకల్ మార్కెట్‌లో హోల్‌సేల్‌లో విజిట్ చేశాను. కాకపోతే ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి.
కొన్ని మాత్రమే నాకు ట్రెండింగ్ అనిపించినాయి. ఇవి వచ్చేసి కాటన్ సారీస్ అండి. ఇవి మాత్రం నాకు చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ వచ్చేసి నాకు నచ్చిన చీరలో ఇదొకటి అనమాట. ఇది కూడా కలంకారీ సారీ అనమాట. ఓకేనా, అది ప్యాటర్న్ నేను తర్వాత చూపిస్తాను మీకు. ఇవన్నీ వచ్చేసి కలంకారీ ప్రింట్స్ అన్నమాట, డైలీ యూజ్లు. ఇవి వచ్చేసి 700 800 కావచ్చు, హోల్సేల్ మాత్రమే అనుకుంటా నేనైతే. ఓకేనా, నేను ప్రైస్ చెప్పకూడదు ఎందుకంటే ఇది హోల్సేల్ కాబట్టి. ఓకేనా, ఇదైతే చాలా బాగున్నాయి సారీస్ అనేవి. ఎవరికైనా కలంకారీ ప్రింట్స్ ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. ఇది కూడా కలంకారీ అన్నట్టండి, కాకపోతే అండర్ 2000 లో వస్తుంది ఇది. ఎందుకంటే పార్టీ వేర్ లాగా ఉంది కాబట్టి. కలర్ చాలా బాగుంది, బ్లూ కలర్. ఇక్కడ కెమెరాలో కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది, కాకపోతే ఒరిజినల్ కలర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది, ఇదైతే నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫోటోలో ఎలా ఉందో అలాగే ఉంది సారీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ గురించి చెప్పాను కదా మీకు. ఈ సారీ నాకు చాలా నచ్చిందండి, కాకపోతే నా కలర్కి అంతగా సెట్ అవ్వట్లేదు అనిపించింది. గ్రే కలర్ అయితే నాకు చాలా ఇష్టం, కాకపోతే నా ఫేస్ పైన అంత సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది నాకైతే. మరి మీరేమంటారో చెప్పండి, ఇందులో నాకు ఏది బాగా నచ్చింది మీరే చెప్పాలి. ఓకేనా, అయితే ఇక్కడ పార్టీ వేర్స్ కాకుండా సింపుల్ శారీస్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. అలాగే కాటన్ కానివ్వండి, షిఫాన్ కానివ్వండి, జార్జెట్ కానివ్వండి, చాలా ఉన్నాయి ప్యాటర్న్స్ వచ్చేసి. ఎందుకంటే ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది కూడా ఒక హోల్సేల్ షాప్ అన్నమాట. ఇది కూడా పార్టీ వేర్ అండి. దీన్ని ఏమంటారు, పట్టు టైప్ లాగా వస్తుంది కదా. ఇది కూడా అండర్ 2000 ఏనండి. ఓకేనా, ఇది చాలా నచ్చింది నాకైతే. కాకపోతే నేను చీరలు ఎక్కువగా కట్టానండి, మీకు ఆనెస్ట్గా చెప్పాలంటే. మీ అందరికీ తెలుసు కదా. కాకపోతే నేను వ్లాగింగ్ చేయడానికి మాత్రం పర్చేస్ చేస్తాను, మీకు స్టైల్ చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి వచ్చేసి నేను 3 చీరలు తీసుకున్నానండి. అవేంటి అంటే అందులో నుంచి ఒక్క ప్యాటర్న్ మాత్రమే చెప్తాను. శ్రీలీల గారు స్టైల్ చేసిన శారీ అనేది ఈ మధ్య చాలా ట్రెండీగా అయిపోయింది కదండి. అయితే ఆ చీర అనేది మాత్రం పర్చేస్ చేశానండి. కాకపోతే నేను హానెస్ట్గా చెప్తున్నాను, అందులో కొద్దిగా డ్యామేజ్ వచ్చిందండి. హోల్సేల్ ప్యాటర్న్లో ఇలా వస్తాయి కావచ్చు, నాకు తెలీదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను. మళ్ళీ రిటర్న్ చేయడానికి వెళ్ళడం అలా అని ఏం అనిపించలేదు, ఫోన్లే అని ఉంచుకున్నాను. ఎందుకంటే నేను మాత్రం ఓన్లీ యూట్యూబ్కు స్టైల్ చేసి చూపిస్తాను కాబట్టి రిటర్న్ చేయలేదు. మీరు ఎక్కడైనా హోల్సేల్లో తీసుకుంటే మాత్రం ఇవన్నీ చెక్ చేసుకోండి, ఎందుకంటే ప్యాటర్న్స్లో డ్యామేజ్ ఉండవచ్చు, అది చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇదే చీర అనేది చాలా ఫేమస్ అయింది. అయితే ఇదే పర్చేజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి హోల్సేల్లో డైలీ వేర్కి అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. చాలా మస్తు కలర్స్ ఉన్నాయి, లైట్ వెయిట్, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా అండి. ఓకేనా, అయితే నేను మాత్రం కొన్ని మాత్రమే ప్యాటర్న్స్ తీసుకున్నాను, ఓన్లీ యూట్యూబ్ లో మీకు స్టైలింగ్ చేసి చూపించడం కోసమే. మీకు నా స్టైలింగ్స్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి బ్లాగ్స్ మీరు చూడాలనుకుంటే కమెంట్స్ లో తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనా, ఇలాగే మీకు ఇంకా వ్లాగ్స్ కూడా చూపిస్తాను. ఓకేనా.